ఒకప్పుడు నేను కూడా మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు కాదు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. కంగనా ఎవరేం చెప్పినా సరే తను అనుకున్నదే ఫైనల్. అందుకే అనుకున్నది చేయడానికి, అనుకున్న ప్రకారం సినిమాలు చేయడానికి ఎంతవరకైనా వెళ్తుంది. అలా సినిమా కోసం ఏకంగా ఆస్తులే అమ్మేసుకుంది. అంత కష్టపడి ఇష్టపడి కొనుక్కున్న ఆస్తి ఎంతకీ ఏ సినిమా కోసం అమ్మేసిందో ఆ సినిమా సంగతేంటో చూద్దాం. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా సినిమాలతో సంబంధం లేకుండా లైమ్ లైట్ లో ఉంటూనే ఉంటుంది. అంతకు ముందు వరకు పాలిటిక్స్ లో బిజీగా ఉండి వార్తల్లో ఉంటే ఆ తర్వాత నా సినిమా సెన్సార్ అవడం లేదంటూ వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఆస్తులు అమ్ముకుంటూ మరోసారి హాట్ టాపిక్ అయింది కంగనా. కంగనా ఫస్ట్ నుంచి అనుకున్నది అనుకున్నట్లుగానే సినిమాలు చేస్తోంది, తీస్తోంది. దానికోసం ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్లడానికైనా రెడీగా ఉంటుంది. అలా తన అప్కమింగ్ మూవీ ఎమర్జెన్సీ కోసం కంగనా ఏకంగా తన ఆస్తి అమ్మేసింది. ఎంత కష్టపడైనా సరే తను అనుకున్న సబ్జెక్టుని తెరకెక్కించడానికి డబ్బు సరిపోక ఇల్లు మార్టిగేజ్ పెట్టాను అని, ఇంకా సరిపోలేదు కాబట్టి అమ్మాను అంటూ ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేసింది. కంగనా ఎమర్జెన్సీ మూవీతో డైరెక్టర్ గా ఫుల్ ప్లెజ్డ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా కోసం 32 కోట్ల విలువైన తన ముంబైలో ప్రొడక్షన్ ఆఫీస్ ని సేల్ చేసినట్టు రివీల్ చేసింది కంగనా. ఆస్తులున్నవి కూడబెట్టుకోవడానికి కాదు, అవసరానికి మనల్ని ఆదుకోవడానికి అంటూ ప్రాక్టికల్ గా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కంగనా. మొన్నటి వరకు సెన్సార్ అవని ఎమర్జెన్సీ ప్రస్తుతం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఇంకా రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు కంగనా అండ్ టీమ్. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో జరిగిన ఇష్యూస్ బ్యాక్ డ్రాప్ లో కాంట్రవర్షియల్ మూవీగా తెరకెక్కింది ఎమర్జెన్సీ. ఈ సినిమాలో ఇందిరాగాంధీగా లీడ్ రోల్ ప్లే చేస్తోంది కంగనా.